నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్రలో ఓ వ్యక్తి తల్వార్ పట్టుకుని హల్చల్ చేశాడు. తల్వార్ను తిప్పుతున్న జయదేవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఇక హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని 100 అడుగుల దూరం వరకు లాక్కెళ్లారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని హనుమాన్ మాలదారులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని 3 టౌన్ ముందు నిరసన తెలిపారు. ఆంజనేయ భక్తులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ నాయకులు బండి సంజయ్ ట్విట్టర్లో స్పందించారు. राम भगवान के भक्त मालिक अभी जाऊँगा अयोध्या जाऊँगा। अभी अयोध्या जाऊँगा। अयोध्या आप इजाज़त देगो तो बाबा जी आप इजाज़त दे। कुछ गलत हो गया तुम्हारा माफी चाहूँगा। अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत के संगी कंजन वरण विराज सुवेशा कानन कुंडल कुंजित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मुंजने साजे शंकर सुमन के श्री नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करबे गो आतुर प्रभु चरित्र सुनिबे गो रसिया राम लखन सीता मन बसिया। కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్రలో ఓ వ్యక్తి తల్వార్ పట్టుకుని హల్చల్ చేశాడు. తల్వార్ను తిప్పుతున్న జయదేవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, కరీంనగర్లో ఈ శోభాయాత్రలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కరీంనగర్ లో జరిగినటువంటి హనుమాన్ శోభాయాత్ర ఉద్రిక్తత 12 గంటలుగా కొనసాగుతోంది. అయితే శనివారం సాయంత్రం హనుమాన్ మాలాదారులు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే కరీంనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంటే ప్రశాంత్ నగర్ ప్రాంతం నుంచి వైశ్యభవన్ వరకు ఈ ర్యాలీ వెళ్లాల్సి ఉంది. అయితే మంచిర్యాల చౌరస్తా ప్రాంతానికి చేరుకోగానే ఒకసారిగా ఈ శోభాయాత్రలో జయదేవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి లాంటి తల్వార్తో హల్చల్ చేశారు. దీంతో అక్కడ గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకున్న ప్రయత్నంలో తీవ్ర ఘర్షణ కొనసాగింది. అక్కడ హనుమాన్ మాలాదారులకు ఆ జయదేవ్ కు పోలీసుకు మధ్య జరిగినటువంటి ఘర్షణలో పోలీసులు జయదేవ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నంలో హనుమాన్ మాలాదారులతో పోలీసులకు వాగ్వివాదం ఘర్షణ నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక హనుమాన్ మాలాదారుడు వాహనంతోనే పాటుగా వెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ వాహనం కిటికీ పట్టుకొని వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తిని వాహనం అలాగే తీసుకెళ్లడం అనేటువంటిది కొన్ని గంటల్లోనే పూర్తిగా కరీంనగర్ లో వైరల్ గా మారింది. భారీగా అక్కడికి ప్రజలందరూ చేరుకొని ఈ వార్త చేరుకున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఈ మంచిర్యాల చౌరస్తా ప్రాంతంలో ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులతో అంటే జయదేవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో తల్వార్తో హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగినటువంటి గొడవకి కొంతమంది విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో హనుమాన్ మాలాదారులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది మనకు. అయితే ఇదంతా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడం వల్ల అక్కడికి భారీగా జనాలు చేరుకొని అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగారు. హనుమాన్ మాలాదారులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం ప్రక్రియలో అంటే హనుమాన్ మాలాదారుల శోభాయాత్రలో జయదేవ్ చేసినటువంటి ఏదైతే హల్చల్ చేసాడు తల్వార్తో అక్కడ ఆయన ప్రయత్నం చేయడం, మద్యం మత్తులో ఉండడం తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దాదాపు అర్ధరాత్రి వరకు ఈ డ్రామా కొనసాగింది. దీనికి ట్విట్టర్ లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు. పోలీసులు రక్షణ కల్పించాల్సిన పోలీసులు హనుమాన్ మాలాదారులపై దుశ్చర్యకు పాల్పడ్డారని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక వీడియో విడుదల చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి కేసు ముగిసిన తర్వాత
ఈ విజయం సద్దుమణిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అటు పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, ఈ యొక్క ప్రశాంత్ నగర్, అదేవిధంగా మంచిర్యాల చౌరస్తా, వైశ్యభవన్, ఈ ప్రాంతంలో 3 పికెటింగ్లను ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి పహారా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో 7 బృందాలుగా పోలీసులు ఈ గస్తీ కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రలో జరిగినటువంటి చిన్న వివాదం కొన్ని గంటల్లోనే తీవ్రమైనటువంటి ఉద్రిక్తకు దారితీసి అర్ధరాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగిందని చెప్పొచ్చు. జ్యోతి, రిషికేష్, మాలధారంలో ఉన్నటువంటి వ్యక్తిని 100 మీటర్ల వరకు లాక్కు వెళ్లారు అని చెప్పేసి, 100 అడుగుల వరకు లాక్కెళ్లారు, జీప్తో లాక్కెళ్లారు అని చెప్పేసి భక్తుల నుంచి అభ్యంతరాలు రావడం, ఇది పోలీసుల అత్యుత్సాహంగా అభివర్ణించడం. ముందు ఈ ఘటనని మనం ఎలాగా అనలైజ్ చేయొచ్చు? వాస్తవానికి ఇది పోలీసు అత్యుత్సాహంగానే పేర్కొనవచ్చు. ఎందుకంటే జయదేవ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో జయదేవ్ అనే వ్యక్తిని హనుమాన్ మాలాదారులు పట్టుకుని అతన్ని, అంటే ఎప్పుడైతే అతను తల్వార్తో హల్చల్ చేస్తూ వీరికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో మాలాదారులు అతన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఒక హనుమాన్ మాలాదారుడు వాహనం, పోలీసు యొక్క 108 వాహనాన్ని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న నేపథ్యంలో కూడా ఆ పోలీసు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, వాహనానికి సంబంధించిన డ్రైవర్, అదే ర్యాషింగ్ తో పూర్తిగా 100 అడుగుల వరకు తీసుకెళ్లినటువంటి విజువల్ మనకు క్లియర్ గా కనబడుతుంది. అక్కడ ఒక మాలాదారుడు కిటికీ పట్టుకుని వేలాడుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాహనాన్ని అలా తోలడం అనేటువంటి నిర్లక్ష్యంగానే పేర్కొనవచ్చు. అయితే ఆ తర్వాత కూడా ఆ యొక్క హనుమాన్ మాలాదారుడు, ఆ భక్తుడు వాహనం యొక్క టైర్ల దగ్గర పడుకొని పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న వందలాది హనుమాన్ మాలాదారులు పోలీసులతో జరిగిన ఘర్షణలో కారు అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఈ కారు అద్దాలను ధ్వంసం చేసినందుకు ఈ హనుమాన్ మాలాదారుల పైన కేసు నమోదు చేశారు. దీంతో అసలు కాపాడాల్సిన పోలీసులు తిరిగి హనుమాన్ మాలాదారుల పైనే కేసు బుక్ చేయడం అనేటువంటి తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి వరకు కూడా, దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఆందోళనకు పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కి సెంటర్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క, అంటే హనుమాన్ మాలాదారుడు ఎప్పుడైతే వాహనాన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది నిర్లక్ష్యంగానే మనం పేర్కొనవచ్చు. జ్యోతి, ఇది రాజకీయ వివాదంగా మారుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ఘటన ఎటు నుంచి ఎటు వెళ్తోంది? నిజానికి ఇక్కడ హనుమాన్ మాలాదారులు చేస్తున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర ఒక ప్రార్థనా మందిరం ప్రాంతం నుంచి వెళ్లడమే ఇది ప్రధాన కారణంగా మనకు తెలుస్తా ఉంది. ఈ ప్రార్థనా మందిరానికి ప్రాంగణానికి చేరుకోగానే ఈ జయదేవ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తల్వార్తో వచ్చి హల్చల్ చేయడం, ఈ హనుమాన్ మాలాదారులకు ఆటంకం కలిగించేటువంటి నేపథ్యంలో ఇతను మరొక వర్గం వారనేటువంటి భావించేటువంటి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా హనుమాన్ మాలాదారుని వాహనంలో తీసుకెళ్తున్నటువంటి వీడియో కూడా కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దీంతో ప్రజలు భారీగా ఆ ప్రార్థనా మందిర ప్రాంతంలోకి రావడం, అక్కడ ఒక వర్గం మీద ఇంకో వర్గానికి దాడి జరుగుతున్నటువంటి ఒక ఆరోపణలు, పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనాలు చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావడం, ఈ హనుమాన్ మాలాదారులు అయితే అన్ని రకాలుగా అక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అయితే నిజానికి ఇతను అంటే జయదేవ్ అనేటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి భక్తునిగా పోలీసులు ఒక వీడియో కూడా విడుదల చేశారు. అందులో అతనితో హనుమాన్ చాలీసా చెప్పించడం, తాను శ్రీరాముని యొక్క భక్తునిగా హనుమాన్ శోభయాత్రలో పాల్గొనడానికి వచ్చానని చెప్తూనే అతను మాట్లాడేటువంటి క్రమంలో పోలీసులు నిర్ధారించారు తీవ్రమైనటువంటి మద్యం మత్తులో ఆ జయదేవ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదంతా ఒక రకమైనటువంటి వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి భావనలో ప్రజలందరూ ఉండడం, అక్కడికి భారీ ఎత్తున జనాలు రావడంతోనే ఈ యొక్క పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయ కారణాలకు దూరంగానే ఉంటున్నాం, పోలీసుల పైన మాకు ఎలాంటి అభిప్రాయాలు లేవనేటువంటిది ఇక్కడ బండి సంజయ్ వీడియోలో చెప్తూనే హనుమాన్ మాలాదారుల పైన ఉన్నటువంటి కేసులు మాత్రం వెంటనే తొలగించి వారిని వెంటనే విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్ ను
వినిపించినటువంటి పరిస్థితి. ఇదంతా సోషల్ మీడియాలో జరిగినటువంటి వైరల్ కారణంగా చిన్న గొడవనే చాలా పెద్ద ఘర్షణగా మారి పోలీసులతో లాఠీ చార్జ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పకుండా అభిషేక్ మహంతి కమిషనర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్మీనారాయణ నేతృత్వంలో దాదాపుగా 7 బృందాలుగా పోలీసులు కొంత స్వల్ప లాఠీ చార్జ్ వరకు కూడా చేసి మొత్తంగా అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.